ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని మీరెలా చూస్తారు? ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అందాల పోటీలు అనేటువంటివి ఆడపిల్లలకి ఆ బాడీ మెజర్మెంట్స్ని బట్టి, వెయిట్ని బట్టి, హైట్ని బట్టి ఇది అందం అని చెప్పి ఒక కొలమానం ఇవ్వడం అనేదే సిగ్గుచేటంటే, ప్రభుత్వం దాన్ని డైరెక్ట్గా నిర్వహించడం అనేది ఇంకా దరిద్రం అనమాట. సో దీన్ని వ్యతిరేకిస్తూ మేము పిఓడబ్ల్యూ అండ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మహిళా సంఘాలు దీన్ని వ్యతిరేకిస్తున్నామండి. ముఖ్యంగా అది ఎక్కడెక్కడో జరగడమే కాకుండా మళ్ళీ హైదరాబాద్లో జరగడం అనేటువంటిది ఇంకా సిగ్గుచేటు. పైగా గవర్నమెంట్ దీన్ని ఎలా సపోర్ట్ చేస్తుంది? మేము దీన్ని ఇక్కడ నిర్వహించడం ద్వారా తెలంగాణ కల్చర్ని ప్రపంచానికి పరిచయం చేస్తాం. నువ్వు తెలంగాణ కల్చర్ని పరిచయం చేయాలనుకుంటే అనేక మార్గాలు ఉన్నాయి. దానికోసం అమ్మాయిల అందాల పోటీలు పెట్టాల్సిన అవసరం లేదు. ఇది ఒక్కటి మాత్రమే వేదిక కాదు. తెలంగాణ కల్చర్ని రిప్రజెంట్ చేయడానికి అనేక మార్గాలు ఉండగా ఈ మార్గాన్ని ఇంత సంకుచితమైనటువంటి మైండ్ సెట్తో ఇలాంటి ఒక నికృష్ట మార్గాన్ని ఎంచుకోవడం అనేటువంటిది నిజంగా దరిద్రం అనే చెప్తానండి. అండ్ రెండోది ఏంటంటే ఇది ఆత్మగౌరవాన్ని పెంపొందిస్తుంది, స్త్రీల ఆత్మగౌరవాన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటున్నారు. ఏ రకంగా ఒక అందాల పోటీ స్త్రీల ఆత్మగౌరవాన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే, ఒక క్లాసు ఒక వర్గం వాళ్ళు, ఒక మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఏదైతే పీపుల్ ఉన్నారో, అంటే అందం అంటే ఇది అని డిఫైన్ చేసేటువంటి వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది పోటీ. అంతే తప్పించి ఓహో అందం అంటే ఆమె మిస్ యూనివర్స్ అంటే అట్లా ఉండాలి, మిస్ ఇండియా అంటే అలా ఉండాలి, ఓహో ఈ కొలతలు ఉంటే మాత్రమే అందం అని చెప్పి మిగిలిన ఎవరైతే కష్టపడి పని చేసుకుంటూ ఇళ్లల్లో పిల్లల్ని భర్తని చూసుకుంటూ అత్తమామలకు సేవలు చేసుకుంటూ బయట పొద్దున్నుంచి బస్సులలో వెళ్ళి వర్క్ చేసుకుని మళ్ళీ సాయంత్రానికి ఎప్పుడో ఇంటికి వచ్చి పడి ఇట్లా చేసేవాళ్ళు, పొలం పనులు చేసుకునే వాళ్ళు, వీళ్ళందరికీ వీళ్ళని చూసి ఓహో ఇది కదా అందం అంటే మనది అందం కాదని ఇంకా ఆత్మస్థైర్యం తగ్గుతుందే తప్పించి ఆత్మస్థైర్యాన్ని ఎక్కడండి పెంచుతున్నారు దీనివల్ల? మీరు ఏ మాత్రం కూడా పెరగవు. రైట్, మనతో పాటు పీడిఎస్ మహేష్ గారు ఉన్నారు, మాట్లాడదాం. ఏంటన్నా, ఎందుకు ప్రభుత్వం తీసుకుంటున్న ప్రభుత్వం చెప్పుకుంటున్న ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు పీడిఎస్ ద్వారా ఎందుకు వ్యతిరేకించాల్సి వస్తుంది? దీనివల్ల తెలంగాణ సంపద పెరుగుతుందని చెప్పేసి పదే పదే అటు జూపల్లి కృష్ణారావు గారు చెప్తున్నారు కదా, దీనివల్ల ఏమైనా నష్టం ఉందంటారా? ఇది ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర మహిళలకి ఒక నష్టగాయం. మరీ ముఖ్యంగా తెలంగాణ మహిళల అస్తిత్వం మీద, వాళ్ళ ఆత్మగౌరవం మీద దెబ్బగా మేము చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ మిస్ వరల్డ్ పోటీలు అనేవి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పెట్టుబడిదారులు, కార్పొరేట్ శక్తులు వాళ్ళ మార్కెట్ని ఇంకా పెంపొందించుకోవడం కోసం ఇక్కడ తెలంగాణ మహిళల యొక్క అంగాన్ని కొలతలు వేసి దాని ద్వారా మేము అందాల పోటీలు పెడతామని చెప్పేసి దానికి 200 కోట్ల రూపాయలని మేము వెచ్చిస్తామని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది. ఇది అట్లా కాకుండా తెలంగాణ మహిళల సాధికారత అంటే వాళ్ళకి విద్యను అందించడం, వాళ్ళకు వైద్యాన్ని అందించడం, వాళ్ళకి రక్షణ కల్పించడాన్ని మనం చూడాలి. కానీ ప్రభుత్వం ఏం చెప్తా ఉందనంటే, మార్కెట్లో మహిళల యొక్క అందాలకి కొలతలు వేసి ఇదే తెలంగాణ మహిళల ఆత్మగౌరవంగా చెప్తా ఉంది. ఇది తెలంగాణ మహిళల యొక్క ఆత్మగౌరవం కాదు, ఇది తెలంగాణ మహిళల్ని కించపరచడమే అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. దాదాపు 8 చోట్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంటే ప్రస్తుతం ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ 8 చోట్లు టూరిజం స్పాట్గా మారే అవకాశం ఉన్నాయి కదా ఈ ప్రోగ్రామ్స్ నిర్వహిస్తే. ఇప్పుడు టూరిజం స్పాట్గా నిర్వహించాల్సిన అవసరం లేదు. వాళ్ళకి చేనేత వస్త్రాలు ఎవరైతే వేస్తూ ఉన్నారో వాళ్ళకి మేము అండదండలు ఇవ్వడం కోసం ఇది చేస్తామని చెప్పేసి అంటారు. చేనేత వస్త్రాలని వాళ్ళకి అండదండ ఇవ్వాలనంటే వాళ్ళకి ఫ్రీ కరెంట్ ఇవ్వచ్చు, పవర్ లూమ్స్ పెట్టవచ్చు, వాళ్ళకి ఒక ప్రత్యేకమైనటువంటి మార్కెట్ పెట్టవచ్చు, వాళ్ళకి అన్ని రకాలైన రాయితీలు ఇచ్చి ఈరోజు చేనేత పరిశ్రమ ఆదుకోవచ్చు. కానీ ఇట్లా మహిళల యొక్క అందాలని మార్కెట్లో పెట్టి వాటిని చూసి వీళ్ళ యొక్క మార్కెట్ పెరిగింది, చేనేతకి ఒక బ్రాండ్ వస్తుందని చెప్పేసి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఇది మొత్తం అబద్ధాలు. ఎందుకనంటే ఈరోజు చేనేత కార్మికులు రోజుకొక చనిపోతున్న ఒక స్థితి మనకు కనపడతా ఉంది. కాబట్టి అట్లాంటి యొక్క చేనేత కార్మికుల యొక్క సమస్యలు తీరాలన్నా, వాళ్ళ మరణాలు ఆపాలన్నా వాళ్ళకు ప్రత్యేకమైన రాయితీలు ఇవ్వాలి. అవి డైరెక్ట్గా వస్తాయి కదా, ఆ రకంగా వాళ్ళు ప్రయత్నం చేయొచ్చు కదా, అట్లా ఎందుకు చేయట్లేరు? దీనివల్ల ఎటువంటి ఉపయోగం లేకపోగా తెలంగాణ కంటే ఒక ఉద్యమ కేంద్రం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుంచి మొదలుపెట్టుకుంటే తెలంగాణ తొలిదశ ఉద్యమం, మలిదశ ఉద్యమంలో మహిళలు ఒక ప్రత్యేకమైన పాత్ర పోషించారు. ఆ రోజు రాళ్ళు గుత్తుపలు పెట్టుకుని ఆ రోజు నిజాం నవాబుకి వ్యతిరేకంగా పోరాడాడు, బ్రిటిష్ వాడికి వ్యతిరేకంగా పోరాడు, నిజాం నవాబుకి వ్యతిరేకంగా పోరాడు. ఆ తర్వాత అనేక మంది ముఖ్యమంత్రులకు వ్యతిరేకంగా ఈరోజు తెలంగాణ మహిళలు పోరాడారు. అట్లాంటి యొక్క పోరాట అస్తిత్వాన్ని ఈరోజు చూపించాల్సి పోయి ఈరోజు మహిళల యొక్క అందాలు ఇవే తెలంగాణ అస్తిత్వంగా తీసుకురావడం అనేది ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ తెలంగాణ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి కానీ తెలంగాణ అస్తిత్వం మీద, తెలంగాణ ఆత్మగౌరవం మీద ఒక అంచనా లేకపోవడం మూలంగానే ఇటువంటి తీసుకొస్తారని మేము భావిస్తూ ఉన్నాం.